హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ మేకప్ లుక్ చూస్తున్నారు కదా. ఇది నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేసేసాను. ఈ మేకప్ లుక్ నేను ఎలా చేసుకున్నాను, సో ఇది ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నా పట్టు శారీ కలెక్షన్స్, నా వర్క్ బ్లౌజెస్, ఆ వీడియోని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. చాలా చాలా బాగుంటుంది. వీలైతే నేను పిక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీని పళ్ళు పార్ట్ ఇది. సో పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది. అండ్ ఇలా కుచ్చులు ఇలా పెట్టించేసాను, చిన్న బటర్ఫ్లై. అండ్ ఇలా సో శారీ మిగతాదంతా ఇలా వచ్చేసింది. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఇది. అండ్ దీనికి నేను వర్క్ ఎలా చేయించానో చూపిస్తాను. సో వర్క్ బ్లౌజ్ కూడా మగం వర్క్ వెయిట్ చేస్తాను ఈ శారీకి. సో నేను చూపించే శారీస్లో ఏ శారీ మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో శారీ క్లియర్గా చూసారు కదా. లోపల శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ ఇలా వర్క్ చేయించాను, చూడండి. హ్యాండ్ మొత్తం ఇలా వచ్చేసింది. ఈ వర్క్ ఉంది. అండ్ థ్రెడ్స్ కి ఇలా హ్యాంగింగ్స్ వేసేసారు. అండ్ ఫ్రంట్ కూడా కొంచెం ఇలా, అండ్ బ్యాక్ ఇలా. సో ఆ శారీలోకి ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. ఇది నా ఇంకొక శారీ. సో ఇలా మల్టీ కలర్స్లో వచ్చింది. దీనికి కూడా కుచ్చులు ఇలా పెట్టించేసాను డిఫరెంట్ కలర్స్తో. అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. కింద పైన ఈ మోడల్ వచ్చింది. అండ్ మిడిల్ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది, చూడండి. పళ్ళు పార్ట్ ఇది. సో పళ్ళు పార్ట్ ఫుల్గా ఇలా ఇచ్చేసారు మిక్స్. సో ఇలా వచ్చింది. కింద పైన ఇలా ఒకేలాగా ఇచ్చారు. మిడిల్లో శారీ అంతా ఇలాగే ఉంటుంది. సో ఈ శారీ ఇది ఎలా అనిపించింది? శారీస్ తీసుకోవటం ఏమో కానీ వీటికి డ్రై క్లీనింగ్, వీటి మెయింటెనెన్స్ నాకు పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తుంది. వీటి మెయింటెనెన్స్ అయితే తీసుకోవడం మేము హ్యాపీగా తీసేసుకుంటాం కదా. సో ఈ శారీ, దీనికి వర్క్ బ్లౌజ్. మీరు ఈ శారీలో చూసింటారు కదా, మరదలు పెళ్లి పనులు మొదలయ్యాయి ఆ వీడియోలో ఈ శారీయే కదా నేను కట్టుకున్నాను. సో ఆ వీడియో చూసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. దీనికి హ్యాండ్స్ స్మాల్ హ్యాండ్స్ పెట్టించాను. అండ్ బ్యాక్ నెక్ డిజైన్ మాత్రం కొంచెం హెవీగా ఇలా పెట్టించాను. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ డిజైన్ మొత్తం
ఇలా వచ్చింది. ఎలా అనిపించింది ఈ వర్క్ బ్లౌజ్ శారీ? ఇది నా ఇంకొక శారీ. సో దీనికి హ్యాంగింగ్స్ ఇలా స్మాల్ ఫ్లవర్ బీట్ వేసి ఇలా ఇచ్చేసాను. అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది. సో ఇది పళ్ళు పార్ట్. అండ్ బార్డర్ మీకు చూపిస్తాను. బార్డర్ ఇలా ఉంటుంది. సో ఇది బార్డర్ పార్ట్. కట్టుకున్నప్పుడు చాలా గ్రాండ్ గా ఉంటుంది. చూసేదానికి సింపుల్ గా ఉంది కదా, కానీ చాలా బాగుంటుంది. సో ఇది దీనికి ఎలా కుట్టించానంటే ఇలా ఫ్లవర్ లాగా పెట్టించేసి బ్లౌజ్ కుట్టించేసాను. సో ఇలా ఉంది దీని బ్లౌజ్. చూడండి ఇలా ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా డిజైన్ చేపించాను. సో ఇక్కడ ఒక ఫ్లవర్ అండ్ ఇలా శారీకి మ్యాచ్ అయ్యేటట్లు కొన్ని వర్క్స్ పెట్టారు. అండ్ ఇలా సింపుల్గా హ్యాంగింగ్స్. ఈ బ్లౌజ్కి మీరు చూడలేదు కదా, నేను మీకు చూపించలేదు. భలే బాగున్నాయి చూడండి. బాగున్నాయి కదా. ఇంకొక శారీ ఇది. దీనికి పళ్ళు కింద ఇలా ఇచ్చారు. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. డబుల్ కలర్ శారీ. అంటే లోపల జస్ట్ ఇది 2 కలర్స్ ఉన్నాయి. పళ్ళు ఇలా ఉంది. అండ్ శారీ లోపల ఇది కూడా డబుల్ కలర్ లో కనిపిస్తుంది. సో అది పళ్ళు పార్ట్ ఇలా ఉంది. ఇది కూడా మీరు చూసారు. లోపలంతా ఇదే మోడల్. అండ్ దీనికి కుచ్చులు సేమ్ అలాగే శారీకి మ్యాచ్ అయ్యేటట్లు కుచ్చులు వేపించేస్తాను. సో ఇలా ఉన్నాయి చూడండి. స్మాల్ రోజ్ ఫ్లవర్ ఇలా శారీ మొత్తం ఇలా ఉన్నాయి. సో ఇది ఇంకొక శారీ. దీనికి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంది. సో ఇలా వర్క్ చేయించాను. అండ్ బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలా వేశారు. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. సో ఇక్కడ అండ్ ఇలా సింపుల్గా థ్రెడ్స్ ఇచ్చేసారు. హ్యాంగింగ్స్ ఇలా ఉంది. ఇంకొక బ్లౌజ్. దీనికి ఇలా ఫ్లవర్ బీట్స్ వచ్చేసాయి. వేసినవి వచ్చేసాయి కాదు, వేసినవే. అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇలాగే ఉంది. అండ్ కింద ఇలా ఇచ్చారు. సో ఇది పళ్ళు పార్ట్. పళ్ళు శారీ మొత్తం ఒకేలాగానే ఉంది ఇది. సో ఇది ఈ శారీ ఇలా. అండ్ బ్లౌజ్ దీనికి మగ్గం వర్క్ది పోయింది, అంటే చిరిగిపోయింది. సో దీన్ని మళ్ళీ నేను వర్క్ చేయించలేదు. ఇది క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. సో ఇలా స్టిచ్ చేయించేసాను, మళ్ళీ వేయించలేదు. సో ఇలా గోల్డ్ బీడ్స్తో ఇలా
హ్యాంగింగ్స్ పెట్టేసి ఇలా చేయించాను ఈ శారీని. సో ఇది ఇంకొక శారీ ఇది. సో దీనికి శారీ మొత్తం ఇలా వచ్చి ఉంటుంది, ఇలా వచ్చింది. అండ్ ఇది పళ్ళు పార్ట్ మనకి. సో ఇదంతా పళ్ళు పార్ట్. అండ్ దీనికి ఇలా కుచ్చులు. సో కంప్లీట్గా ఓవరాల్ శారీ ఇలా ఉంది. దీనికి బ్లౌజ్ నేను వర్క్ చేయించలేదండి, దీనికే వర్క్ వచ్చింది ఇలా. సో నేను చేయించలేదు సపరేట్గా, వర్క్ ఇలా ఉంది. సో ఈ శారీ అండ్ ఇది ఇంకొక శారీ. సో బ్లూ కలర్ శారీ. సో లోపల మొత్తం ఇలా ఉంటుంది, పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది. సో ఇది పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్ ఇది ఓవరాల్ శారీ. చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు మాత్రం. అండ్ ఇంకొకటి ఫైనల్, ఇది ఇంకొక శారీ. సో శారీ ఇది పళ్ళు పార్ట్, లోపల శారీ మొత్తం ఇలా ఉంటుంది. భలే ఉంటుంది శారీ మాత్రం. చూడ్డానికి మీకు సింపుల్ గానే కనిపించవచ్చు, బట్ శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది. దీనికి బీట్స్ ఏం పెట్టించలేదు, జస్ట్ ఇలా పెట్టించేసాను. వీటిల్లో ఏ శారీ మీకు బాగుంది అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఏది మీకు బాగా నచ్చింది, ఏ వర్క్ బ్లౌజ్ మీకు బాగా నచ్చింది. ఈ రెండు ఇప్పుడు ఇంతకు ముందు చూపించిన శారీకి ఈ శారీకి బ్లౌజ్ కి మగ్గం వర్క్ అయితే చేపించలేదు. అండ్ నార్మల్ వర్క్ చేయించాను అంతే. సో అవి కూడా ఇక్కడ లేవు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. బ్లౌజెస్ మర్చిపోయాను, ఓన్లీ శారీస్ మాత్రమే తీసుకొచ్చాను. ఈసారి పోయినప్పుడు బ్లౌజెస్ తీసుకోవాలి. నేను మీకు రెడ్ శారీస్ చూపించాను కదా, బీడ్ వర్క్. సో వాటిల్లో అదే అలాంటి వర్క్ కొంచెం డిఫరెంట్ గా చేయించాను అంతే. సో ఇవి నా పట్టు శారీ కలెక్షన్స్. ఏ శారీ బాగుందో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీకు నా కలెక్షన్స్ నిజంగా నచ్చుంటే నేను మీకు నా దగ్గర ఉన్న ఇంకా కొన్ని కలెక్షన్స్ ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ చూడాలి ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుందో, అండ్ ఎంతమందికి ఇంకా పార్ట్ 2 కావాలి అని అడుగుతారో చూడాలి. మీరు పార్ట్ 2 వీడియో పెట్టమంటే ఇంకా కొన్ని కలెక్షన్స్ నేను పెడతాను ఫ్రెండ్స్. శారీస్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఏదైనా ఒక్కొక్క శారీ సెపరేట్ గా తీసుకొని, అండ్ మగం వర్క్ బ్లౌజెస్ అయితే మీరు శారీలో పెట్టకండి. ఆ స్టోన్స్ అవి ఉంటాయి కదా, ఆ శారీ పట్టుని తగులుకొని శారీ అంతా దారాలంతా వచ్చేస్తాయి. సో మీరు బ్లౌజ్ ని సపరేట్ గా పెట్టండి, శారీని సపరేట్ గా పెట్టండి. అండ్ ఒక కాటన్ క్లాత్ లో లేదా టవల్స్ లో మీరు ఒక్కొక్క దాన్ని సపరేట్ గా మనకి నార్మల్ గా కాటన్ టవల్స్ చాలా తక్కువకే దొరుకుతాయి అండి, కొంచెం చిన్న టవల్స్ మనకి దొరుకుతాయి. సో మీరు అలాంటివి తీసుకొని నీట్ గా ర్యాప్ చేసేసి సపరేట్ గా మీరు పెట్టేసేయచ్చు. లేదా మీరు బ్యాగ్స్ దొరుకుతాయి, శారీ కవర్స్ దొరుకుతాయి. సో అలాంటివి మీరు తీసుకొని సపరేట్ గా ప్యాక్ చేసి కూడా పెట్టవచ్చు. అండ్ ఇంకొక విషయం, కొందరు నాప్థలిన్ బాల్స్ వేస్తూ ఉంటారు కదా శారీస్ లో. శారీ లోపల అస్సలు నాప్థలిన్ బాల్స్ వేయకండి. కావాలంటే మీరు బయట అల్మారాలో కబోర్డ్స్ లో మీరు పక్కన పెట్టండి, పట్టు శారీస్ లోపల మాత్రం అస్సలు పెట్టకండి. అండ్ మీరు శారీస్ మనం ఎప్పుడో ఒకసారి కదా వాడతాము. సో మీరు
సో ఆ శారీస్ని అప్పుడప్పుడు బయట ఎండలో బట్ట ఏదన్నా వేసేసి శారీస్ అన్ని మీరు ఎండలో పెట్టండి. పెట్టి అవి కొంచెం బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ తెచ్చి మీరు రీస్టోర్ చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మనకు ఒకే మడత మీద శారీస్ని, పట్టు శారీస్ని ఎక్కువ రోజులు ఉంచకూడదండి. అప్పుడు ఇట్లా ఒకే మడత మీద పెట్టారనుకోండి, అక్కడ చిరిగినట్లుగా అట్లా అయిపోతుంది శారీ. సో అలా పెట్టకుండా అప్పుడప్పుడు దాన్ని మళ్ళీ రీఫోల్డ్ చేసి పెట్టాలి. అలా స్టోర్ చేసుకోవటం వల్ల శారీ మనకు నీట్గా ఉంటుంది, ఎక్కువ షెల్ఫ్ లైఫ్ అనేది మనకు పెరుగుతుంది. అండ్ మీరు అస్తమాను పట్టు శారీస్ని ఉతకకూడదండి, వాష్ చేయకూడదు. డ్రై క్లీనింగ్ ఇస్తూ ఉంటారు, ఓకే. బట్ కట్టుకున్న ప్రతిసారి అలా డ్రై క్లీనింగ్కి అలా వాష్ చేయటం అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు లేదు నేను వాష్ చేయాలి, జస్ట్ ఊరికే కట్టుకున్నాను అయినా కూడా నేను వాష్ చేయాలి అని అనుకునే వాళ్ళు షాంపూ వాటర్ ఉంటాయి కదా, షాంపూ వాటర్లో శారీని అలసేసి మీరు ఆరబెట్టేసేయండి. సో అలా చేయండి, అస్తమాను వాష్ చేయకండి. అండ్ మీరు శారీస్లో నాప్థలిన్ బాల్స్ వేయకూడదు అన్నాను కదా, సో ఏదన్నా స్మెల్ వస్తే ఎలా అని మీకు డౌట్ రావచ్చు. లవంగాలు లేదా గంధం పొడి అలాంటివి రకరకాల ఉంటాయి. సో మీరు లవంగాలు తీసుకోండి, శారీ పైన లేదా చుట్టుపక్కల పెట్టేసేయండి. నాప్థలిన్ బాల్స్ శారీ లోపల పెట్టకూడదు, కానీ మీరు కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు. అండ్ శారీస్లో మీరు అట్లా లవంగాలు కానీ గంధం పొడి కానీ ఇంకేదైనా మంచి సువాసనలు వచ్చేవి ఏవైనా సరే మీరు అక్కడ పెట్టుకోండి. అప్పుడు శారీస్ మీకు ముగ్గు వాసన వచ్చినట్లు అట్లా కావు. సో మీరు బయట ఎండలో అప్పుడప్పుడు పెడితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు రానే రావు. సో అది మెయిన్. ఇంకా మీకు శారీ పైన ఏదైనా మరకలు అట్లా ఉన్నాయనుకోండి, కుంకుడుకాయ రసం ఉంటుంది కదా, దాంతో మీరు రుద్దినారంటే నీట్గా పోతాయండి. బెస్ట్ టిప్, ట్రై చేయండి. లేదా షాంపూ వాటర్లో అయినా సరే మీరు రుద్దితే నీట్గా పోతాయి. సో బ్రష్తో అస్తమాను రుద్దేయకుండా ఇలా మీరు పట్టు శారీస్ని నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? యూస్ఫుల్ అనిపించిందా? నా పట్టు శారీ కలెక్షన్స్, నా వర్క్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి, టిప్స్ ఎలా అనిపించాయి, మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సేఫ్గా, హెల్దీగా, హ్యాపీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.